హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీనా బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, రేపు పాపకి ఒక ఎగ్జామ్ ఉందన్నమాట. క్రాఫ్ట్ అనమాట. అంటే ఏదైనా సంథింగ్ బర్త్డే గ్రీటింగ్స్ కానివ్వండి, లేకపోతే పేపర్ బాంబు కానివ్వండి, అలాగా వాళ్ళు కొన్ని క్రాఫ్ట్స్ అనేవి ఇచ్చారు పాపకి. తను ఏంటంటే నా చేత చేయించుకున్నాను అనమాట. అంటే మనకి అంత పర్ఫెక్ట్గా రాదనుకోండి, ఏదో నేను అలా ట్రై చేశాను. ఒకటి గ్రీటింగ్ కార్డ్ లాగా ట్రై చేశాను. తనైతే నేను మీకు ఇప్పుడు మా పాపని ఇంట్రడ్యూస్ చేస్తాను, ఓకేనా? వెన్నెలరా, ఇదిగోండి మా పాప. హాయ్ చెప్పు. హాయ్. జరుగు. హాయ్ చెప్పు. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మా పిన్ని బాగా వీడియోస్ చేస్తుంది, ఇక చూస్తున్నారు కదా. ఈ దయ్యాన్ని నేను ఇప్పుడు మా ఊరు తీసుకెళ్ళాలన్నమాట. దీన్ని భరించాలి. ఇప్పుడు 1 month ఉంటుంది మా దగ్గర. ఎందుకు అంటే గుంటూరులో స్పోర్ట్స్లో జాయిన్ చేస్తున్నాము. స్కేటింగ్ అండ్ స్విమ్మింగ్ ఒకటి నేర్చుకోవాలనుకుంటుంది. దాని ఫేవరెట్ అనమాట అవి నేర్చుకోవడం. అందుకని చెప్పేసి అందులో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాము. ప్లస్ ఒకటి అబాకస్ క్లాసెస్ ఉన్నాయి, ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. ఒక 1 hour ఎవ్రీడే మార్నింగ్ 1 hour అనమాట. 10 o'clock 10 to 11 10 to 11 10 to 30 10 to 10:30 అయిపోతుంది క్లాస్. 10 to 10:30 అయిపోయిద్దంట. క్లాస్ నిజంగా అయిపోద్దండి. మీ పిన్ని నమ్మకండి అండి, అన్ని అబద్ధాలే చెప్తారు. పిన్ని నమ్మదు, అన్ని అబద్ధాలు చెప్పిందంట. పిన్ని నమ్మకూడదంట. పిన్ని ఇప్పుడు ఏంటి, మనం ఎందుకు వీడియో చేయాలనుకుంటున్నాం? ఎందుకంటే మనము స్కూల్లో ఒక స్కూల్లో ఎవ్వరి హెల్ప్ అడగకుండా చెయ్యాలి. అందుకే నేను పిన్ని హెల్ప్ అడిగి నేను ఇప్పుడు చేయించుకున్నాను. ఇప్పుడు అది చూపిస్తున్నాను, చూడండి. ఇదే చూసి మళ్ళీ ఫోల్డ్ చేసి ఇదే రాయాలి. మళ్ళీ నేను ఇలాగ వేసి ఉంచాను. ఒక లవ్ సింబల్ అలా వేసేసి ఇక లైన్స్ గీసాను. మళ్ళీ ఇక్కడ లవ్ సింబల్స్ వేసాను. మధ్యలో హ్యాపీ బర్త్డే డియర్ అని రాశాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఆర్ట్ బై వెన్నెల. ఇదే ఇక్కడ కాపీ చేసి మళ్ళీ మేడం గారు వెనక మళ్ళీ రాసింది అనమాట. ప్లస్ అందులో ఇక్కడ కలర్స్ అయితే వేసింది, తనకు నచ్చిన కలర్స్ అయితే వేసింది. ఇది ప్రాక్టీస్ అంతే. ఇదంతా కూడా తనకు ఒక ప్రాక్టీస్ అనమాట. అంటే లవ్ సింబల్స్ రావడం కానివ్వండి, లేకపోతే ఎక్కడెక్కడ ఏ కలర్ వేయాలి, ఎక్కడ నేమ్ రాయాలి అనేది తను ఒక ప్రాక్టీస్ లాగా ఈ పేపర్ మీద అనేది తను ప్రాక్టీస్ చేసింది. యాక్చువల్లీ రేపు స్కూల్లో ఏంటంటే A4 షీట్ ఉంటుంది కదా, వైట్ కలర్, దాని మీద చేయాలన్నమాట. మేడం గారు ఏంటంటే నిన్న తెచ్చుకోమ్మా అంటే ఇలాగా కలర్ పేపర్స్ అయితే తెచ్చుకున్నారు. ఇలాగా ఈ కలర్ పేపర్స్ తెచ్చుకుంది మేడం గారు. దీని మీద ఎవరైనా చేస్తారండి. అంటే క్రాఫ్ట్ అంటే సీజర్తో పని ఉంటుంది. మేడం గారికి కట్ చేయడం అలా రాదు కాబట్టి నేనేంటంటే సింపుల్గా వాళ్ళు బర్త్డే గురించి కూడా బర్త్డే గ్రీటింగ్ కార్డ్ కూడా రాయమని చెప్పారు వాళ్ళు ఇచ్చిన లిస్ట్లో. సో నేను బర్త్డేకి నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇలాగా తనకి చేసి చూపించాను. యాక్చువల్లీ ఏంటంటే మనం గ్రీటింగ్ కార్డు ఇలా ఫోల్డ్ చేసుకొని మనం చేసుకోవాలి. గ్రీటింగ్ కార్డ్ ఎవరికైనా మనకు బయట గ్రీటింగ్ కార్డ్ ఎలా ఉంటుంది, నార్మల్ ఫోల్డింగ్ కార్డ్స్లా ఉంటుంది. మనం ఒక A4 షీట్ మీద వచ్చేసి ఏంటంటే తనకి ఇలా ఫోల్డింగ్ అనేది చేసి ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో ఆ డయాగ్రామ్ ఇక్కడ వేయాలన్నమాట. వేసి ఇలాగా కలర్స్ అనేది వేయాలి. ఇక్కడ వేసి లోపల మళ్ళీ ఇక్కడ డిజైన్ అనేది ఏదో ఒక డిజైన్ వేసేసి లోపల ఒక లైన్స్లా రాసేసి తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో తన గురించి ఒక మెసేజ్ అనేది ఇక్కడ రాయమని చెప్పాను, రాస్తానండి. సో ఇప్పుడు ఏంటంటే ప్రాక్టీస్ అయితే అయిపోయింది. నేను ప్రాక్టీస్ కూడా ఎలా చేసిందని ఒక వీడియో ఉంది, నేను అది మీకు పక్కన వేస్తాను ఒక వీడియో చిన్నగా.
ఇప్పుడు తను ఏదైతే చేయాలి అని అనుకుంటుందో ఆ వీడియో మీ ముందు చేయాలి అని అనుకుంటుంది. సో వచ్చేసి చూపిస్తాను నేను మీకు తను ఎలా చేస్తుంది ఏంటనేది. నేనైతే ఏం చెప్పను, తనే మొత్తం చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ ఒక ప్రాక్టీస్ కింద అయితే అయిపోయింది. ఇక్కడ నేనైతే ఏం చెప్పను, ఎందుకంటే స్కూల్లో కూడా ఎవరి హెల్ప్ తీసుకోకూడదు అనమాట. అందుకనేసి ఇప్పుడు నేనేం చెప్పను, తనే వేస్తుంది. ఇక్కడ ఎలా అయితే వేస్తుందో రేపు స్కూల్లో కూడా అలాగే వేస్తుంది అనమాట. ఓకేనా విని? ఓకే డన్నా? డన్. వేస్తావా? వేస్తా. ఏ స్పెల్లింగ్ నేను నీకు చెప్పను. హ్యాపీ బర్త్డే డియర్ అనుకో, నేను చెప్పను నీకు. స్పెల్లింగ్స్ కూడా ఒకసారి మళ్ళీ నువ్వు చూసుకో. హ్యాపీ అయితే రాస్తురండి, బర్త్డే రాయదు. మళ్ళీ బి తర్వాత అని ఆలోచిస్తూ ఉంటారనమాట. మనం చెప్పాలి ఆర్ట్ బై ఒకటి, పేరు నీట్గా రాస్తుంది. మళ్ళీ వెన్నెల, ఆర్ట్ బై వెన్నెల అని బాగానే రాస్తుంది. బర్త్డే ఒకటి కరెక్ట్గా రాయదు అనమాట. సో లవ్లీస్ కూడా నీట్గా వేయి. ఓకేనా? ఇదిగో ప్లాంట్ తీసుకో, పెన్సిల్, ఇదిగో పెన్సిల్, స్కేల్. పెన్సిల్ చార్ప్ చేసిస్తానండి కొంచెం. ఇదిగో పెన్సిల్, స్కేల్. ఇదిగో ఇవి మెయిన్ అనమాట. తనకు కావాల్సింది రేపు స్కూల్లో ఇలాగ వైట్ కలర్ A4 షీట్ ఒకటి, స్కేల్, పెన్సిల్, ఎరేజర్ అండ్ షార్ప్నర్. ఇవన్నీ తనకు కావాలి. నాకు ఆన్సర్స్ లో ఉంటాయి. ఉంటాయి. డ్రా చేస్తున్నాను చూడండి. చేయి డ్రా చేయి. నేను అందులోకి వెళ్తే మాట్లాడుతూ ఉంటాను, తను డ్రా చేస్తుందంట. ఒకసారి మీరు కూడా చూడండి. యాక్చువల్లీ ఈ రూమ్లో ఫ్యాన్ వేయలేదు. ఎందుకు అంటే సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తే మళ్ళీ మనకి వీడియోలో డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పేసి నేను ఫ్యాన్ ఆఫ్ చేశాను. ఊరికే చెమటలు పడుతున్నాయి మేడం గారికి. నీట్గా వేయలేదు కదా. మళ్ళీ అరెస్ట్ నేను వేసి ఇప్పుడు పిన్నిలా చేసి చూపిస్తా ఉండు. చూడండి లవ్లీ ఏమంటే వేయట్లేదు. నేను వేసిన దాని మీద తను డ్రా చేస్తుందంట. ఇదిగోండి, అనిపిస్తుందో లేదో, నేను వేసిన దాన్ని డ్రా చేసిద్దంట. ఇంకేంటండి, ఇలా మీ ఇళ్ళలో కూడా చిన్న చిన్న పిల్లలు ఉంటాయి కనుక ఇలా సమ్మర్ హాలిడేస్ కాబట్టి వాళ్ళ చేత క్రాఫ్ట్ లాంటివి లేకపోతే కటింగ్స్ కానివ్వండి అలా చిన్న చిన్నవి నేర్పిస్తూ ఉండండి పిల్లలకి. వాళ్ళు ఏంటంటే హాలిడేస్ వచ్చాయనుకోండి ఆడుకునే రంగులు పడి వాళ్ళు చదువుకుని కూడా మర్చిపోతారు. నాకు తెలిసి విన్నీ అయితే ఇప్పుడు 2nd స్టాండర్డ్ కంప్లీట్ అవుతుంది, నెక్స్ట్ 3rd స్టాండర్డ్కి వెళ్తుంది.
1 మంత్ హాలిడేస్ వస్తాయి కదా, మళ్ళీ థర్డ్ క్లాస్కి వెళ్ళేటప్పటికి ఏబిసిడి కూడా గుర్తుండదు మా అమ్మాయికి. ఏబిసిడి కూడా గుర్తుండదు. నిజమే కదా? నిజమే కదా? నిజమే. నెక్స్ట్ ఇక్కడేమో ఇలా వేసి లైన్స్ మీద అలా లైన్ గీసే. నాకైతే ఇది పాప ఇప్పుడు మొత్తం గీస్తుంది. గీసేసిన తర్వాత మొత్తం కలర్స్ తో సహా మీకు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను మీకు చూపిస్తాను. ఓకేనా? అందరికి బాయ్ చెప్పు. బాయ్. ఓ వెన్నెల కంప్లీట్ అయిందా? క్లియర్ గా మొత్తం అయిపోయింది. మొత్తం చూడకుండా రాసావా చూసి రాసావా? చూడకుండా రాసా. అబద్ధాలు చెప్తుంది చూడండి మా వెన్నెల. ముందు జరుపుద్దిగా చూపించు, వాళ్ళకి చూపించు. లోపల నెక్స్ట్ అయిపోయింది లైవ్. ఇదిగోండి మొత్తం ఇలాగ నేనే వేసాను లవ్ సింబల్. కింద ఇవన్నీ లైన్స్ కూడా నేనే వేసాను. కానీ ఇదంతా కలర్స్ కానివ్వండి, లోపల హ్యాపీ బర్త్డే అని కానివ్వండి, మొత్తం వెన్నెలనే వేసింది. ఆ తర్వాత లోపల ఈ లైన్స్ కూడా విన్నీనే డ్రా చేసింది. కింద ఈ లైన్స్ అన్నీ కూడా విన్నీనే డ్రా చేసింది. ప్లస్ ఈ బెలూన్ లాగా వేసింది. నేను బెలూన్ వేసి చూపించాను ఎలా వేయాలనేది. కానీ తను అలా వేసింది. నేను వేసింది ఇది ఆ పింక్ కలర్ ఇదిగోండి. నేనేమో ఇలా వేసాను, తనేమో ఇలా వేసింది. తర్వాత లోపల మ్యాటర్ రాసింది. వాళ్ళ ఫ్రెండ్ పేరు, నీ ఫ్రెండ్ పేరు ఏంటి? అస్మిత అంట. దాని చిన్నప్పటి నుంచి నా క్లాసే. చిన్నప్పటి నుంచి నీ క్లాసేనా? ఓకే. ఇదిగోండి డియర్ అస్మిత అని చెప్పేసి తన గురించి ఒక మెసేజ్ అయితే రాసింది. తన బర్త్డేకి గ్రీటింగ్ కార్డు ఇచ్చేలాగా అని చెప్పేసి రాసేసింది. మొత్తం రైటింగ్ కూడా చూసారా అంత నీట్గా ఉందో. ఏం రాసావు చెప్పు? నీ ఫ్రెండ్ గురించి ఏం రాసావో మా ఆడియన్స్కి చెప్పు. నేను ఇప్పుడు రీడ్ చేస్తున్నాను. డియర్ అశ్విత, బాగున్నావా? ఇంకా నీ బర్త్డేకి నేను రాలేకపోయాను. ఇప్పుడు నేను నీకు ఒక లెటర్ ఇస్తున్నాను, అది చూసి బాగా పోయాను చదువు. ఆ లెటర్ బాగుందో కింద లోపల కొన్ని లైన్స్ చేస్తాను. ఆ తర్వాత నువ్వు ఆ పోయం అంతా రాసేసి నువ్వు నాకు ఇచ్చి చూసి నేను మళ్ళీ నేను నీకు ఇస్తాను. నీ బర్త్డే గిఫ్ట్ ఇదే అశ్విత. అశ్విత నీ బర్త్డే గిఫ్ట్ ఇదే. ఎప్పుడైనా నువ్వు నా చిన్నప్పటి నుంచి ఫ్రెండే కదా, అందుకే నీకు ఎప్పుడు ఎవరైనా ఏదైనా చేయాలంటే నేనే చేస్తాను. అది సిహెచ్ అంటే వెళ్ళా. అది తన ఫ్రెండ్ గురించి రాసింది. ఏమని రాసింది అంటే తను ఏం చెప్పిందంటే, నీ బర్త్డేకి నేను రాలేకపోయాను, అందుకని చెప్పేసి నీకు ఒక గ్రీటింగ్ కార్డ్ అనేది పంపిస్తున్నాను. అందులో నీ గురించి రాశాను. నువ్వు నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కాబట్టి నీకు నేను ఒక గ్రీటింగ్ కార్డ్ అనేది రాయడం జరిగింది. అందులో వచ్చేసి నీకు ఏ హెల్ప్ కావాలన్నా సరే, చిన్నప్పటి నుంచి నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను. అలాగే నీ కోసం కొన్ని లైన్స్ వదిలాను, నువ్వు ఏమైనా రాయాలి అనుకుంటే నా గురించి అందులో రాయి. అలాగే నీ ప్రతి బర్త్డేకి నేను ఇలానే గ్రీటింగ్ కార్డు పంపిస్తానని చెప్పేసి ఒక పోయం అయితే రాయడం జరిగింది. అదే తన గురించి ఒక స్టోరీ అయితే రాయడం జరిగింది ఇక్కడ. అది ఇది తీసుకెళ్ళి సేమ్ ఇలానే రేపు స్కూల్లో ప్రజెంటేషన్ ఇవ్వాలి. వాళ్ళకి ఇలానే ఎక్స్ప్లెయిన్ చేయాలి దానికి తోడు. ఓకేనా? మేడం గారు అస్మిత గురించి ఆల్రెడీ ఒక బుక్లో రాశారంట. అంటే వీళ్ళకి ఇలా బుక్లో ఫ్రెండ్ గురించి రాసే ఒక చాప్టర్ అయితే ఉందంట. ఇదేనా? ఫ్రెండ్స్ గురించి రాసుకునే చాప్టర్ ఉందంట. సో వాళ్ళ మేడం చెప్తే వీళ్ళు రాసుకున్నారు. వీళ్ళు ఏం రాయాలని వీళ్ళు తెలుగులో చెప్తే వాళ్ళ మేడం ఇంగ్లీష్లో చెప్తే వాళ్ళు రాసుకున్నారు. సేమ్ ఇక్కడ ఏదైతే ఉందో అది మొత్తం మేడం గారు కాపీ చేసి ఇక్కడ రాశారనమాట. అది మ్యాటర్. ఇక్కడ ఆల్రెడీ రాసుకుంది అస్మిత గురించి. ఏదైతే రాసిందో మొత్తం అందులో కాపీ చేసి రాసింది. అవునా కదా? ఇప్పుడు కాపీ చేసి రాస్తే బాగుంది, పర్లేదు. రేపు స్కూల్లో ఎలా రాస్తారండి? స్కూల్లో ఎలా రాస్తావు?
స్కూల్లో కనుక నీట్గా ప్రజెంటేషన్ ఇవ్వకపోయినా ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా మార్క్స్ అన్నీ కట్టే. లవ్ సింబల్ కూడా కరెక్ట్గా రాలే మేడం గారికి. రేపు ఎలా రాస్తుందో. అదేమనంటే వాళ్ళ మమ్మీకి పిన్నియే నేర్పించిందని చెప్పింది. పిన్ని బాగానే నేర్పిస్తుందండి. నేర్పించే వాళ్ళు బాగానే నేర్పిస్తారు ఎవరైనా సరే. నేర్చుకునే వాళ్ళు ఇట్లా ఉంటారనమాట. అవునా కదా? అదేమనంటే సాంగ్స్ పాడిద్ది. అదేమనంటే డోరమని అంటది. అవే రాస్తారు రేపు స్కూల్లో ఎగ్జామ్ కదా. అవే రాస్తావు కదా నువ్వు స్కూల్లో ఎగ్జామ్? రాయదంట. రేపు ఏం రాసిద్దో ఏంటో. అసలే రేపు మార్నింగ్ 7:30 కల్లా స్కూల్కి వెళ్ళిపోవాలి. పడుకోవచ్చు 9 దాకా పడుకోవచ్చు. నేను హ్యాపీగా అన్ని అబద్ధాలేనండి. పిల్లలు సహజంగా స్కూల్ లేనప్పుడు మాత్రం 6 లేస్తారు. అదే స్కూల్ ఉంటే టైం అవుతున్నా నిద్ర లేవరు. మేడం గారు అదే బాప్తి. 7:30కి ఆటో వస్తుంది. 7కి లేచి గబగబా రెడీ అయ్యిద్ది. అదేమనంటే మమ్మీ 5 minutes మమ్మీ కదా, 2 minutes మమ్మీ. ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా పిన్ని వీడియోస్ చేస్తుంది కదా, అవన్నీ బాగుంటే షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాం. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలోకి మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్. బాయ్. మా అశ్విత గురించి మీరు చెప్పకండి.